శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం కుంభరాశి వారికి జూన్ నెలలో 2, 3 తారీఖులలో వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది? అలాగే వీరికైతే ఒక ఇద్దరు స్త్రీల వల్లైతే ఒక శుభకరమైన వార్త అయితే వింటున్నారు. అసలు ఆ ఇద్దరు స్త్రీలు వీరికి ఏ విధమైనటువంటి వార్త అయితే రాబోతుంది? అలాగే ఈ స్త్రీల వల్ల వీరికి మంచి ఏ విధంగా ఉంటుంది? అలాగే కుంభరాశి వారికి స్త్రీల పరంగా ఏ విధంగా నడుచుకోవాలి? వారి యొక్క జీవితంలో స్త్రీల పాత్ర ఎంతవరకు ఉంటుంది? అలాగే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ 2 రోజులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అలాగే మీరు గనక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లుగా అయితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అనైతే కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా కుంభరాశి వారి యొక్క జాతక రేఖలో గనక మనం చూసుకుంటే ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాలు మరియు శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలండి. ఈ యొక్క పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారు. వీరి యొక్క ఆలోచనాత్మకంగా వీరి గురించి చూడాలంటే వీరైతే మాత్రము చాలా వరకి విజ్ఞానవంతులుగా ఉంటారు. మరియు ముందు చూపు కలవారుగా ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. కొత్తగా ఆలోచనలు, ఆవిష్కరణలు, సాంకేతికంగా పట్ల కూడా చాలా ఆసక్తిగా ఉంటారు. వారి యొక్క స్వతంత్రతకు చాలా విలువైతే ఇస్తారు. ఇతరుల నియంత్రణ అయితే చాలా లోబడిగా ఉంటారనమాట. అలాగే సామాజికంగా చురుకుగా ఉంటారు కానీ, కొంతకాలం వ్యక్తిగత స్థితిలో ఉండాలని తాపత్రయం వీరికెక్కువగా ఉంటుంది. అలాగే స్నేహానికి పెద్దపీట వేస్తారు. కానీ భావోద్వేగాల పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉండవచ్చు. ఇక సమాజం కోసం వీరైతే చాలా వరకి పని చేయాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీరికి హ్యూమనిటీస్ భావాలు చాలా ఎక్కువగా ఉంటవి. కానీ కుంభరాశి వారు అసలు ప్రత్యేకంగా మన మాటలలో చెప్పుకోవాలంటే వీరి స్నేహానికి ఎంత విలువిస్తారంటే, వాళ్ళ సొంత ఇంట్లో అన్నదమ్ములకి ఇచ్చినంత విలువైతే ఇస్తారు. కానీ వీరి యొక్క జాతక రేఖలో వీరు పడుతున్నటువంటి కష్టాలు, వీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఆహ్, పగవాడికి కూడా రాకూడదని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరు చదివిన చదువుకి, చదివిన ఉద్యోగం రాదు. వీరు చేసే వీరి యొక్క తెలివితేటలకి తగ్గట్టుగా వీరికి కుంభరాశి వారికేంటంటే తగ్గట్టు బిజినెస్ గాని, తగ్గట్టు వ్యాపారంలో గాని ఎదుగుదల అవ్వలేరు కొంతమంది. కానీ కొంతమందికైతే మాత్రము వ్యాపారాలలో చాలా ఆర్థికంగా మంచి శుభ ఫలితాలు, మంచి లాభాలైతే వీరికి అత్యధికంగా ఉంటాయి. అయినప్పటికీ కుంభరాశిలో వారి యొక్క బంధువులు కానీ, స్నేహితులే గాని వారు ఎంత మంచి పొజిషన్‌లో ఉన్నప్పటికీ వీరికి ఏదైనా ఒక అవసరానికి సాయం చేయాలంటే ఎవరు కూడా వీరి దగ్గరకైతే రారు. అందువలన కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చాలా నిమ్మలంగాను, ప్రశాంతంగాను ఉంటారు. అయితే వీరైతే జాతక రేఖలైతే మంచి అద్భుతమైన ఫలితాలు వీరికైతే ఉన్నాయనే మనం అనుకోవాలి. అయితే ఈ యొక్క జూన్ నెలలో 2వ తారీఖున గాని, 3వ తారీఖున గాని వీరి యొక్క జాతక రేఖలో ఏ విధంగా ఉంటుంది? అసలు వీరి యొక్క గోచార ఫలితాలు వీరికి ఏ విధంగా ఉన్నాయి? అలాగే వీరికి ఏదైనా ఒక పని చేయటం వలన వీరికి మంచిగా ఉంటుందా? లేదా? అనే విషయాన్ని మనం ఈరోజు వివరంగా తెలుసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం చూస్తే కుంభరాశి వారిలో జూన్ 2వ తారీఖు గాని, 3వ తేదీన గాని వీరి యొక్క చంద్రుడి యొక్క ప్రభావం అంటే వీరిపై చంద్రం ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందని గమనించవచ్చు. ఈ సమయంలో వీరికి మానసికంగా కొంత ఊరట, అలాగే కొద్దిగా ప్రశాంతత, వీరు అనుకున్న పనులు కొద్దిగా మంచి ఫలితాలనేదైతే ఇచ్చే అవకాశాలు కొంచెం ఉన్నాయి. అలాగే పనులలో గాని కొంత ఆలస్యం అయితే జరగవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొంచెం స్పష్టత తక్కువగా కొద్దిగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైతే మీరు తీసుకోవాలని అనుకుంటారో ముందుగా 1కి 10 సార్లు మీరు ఆలోచించి తీసుకోవటం మంచిది. అందువలన వీరికి జూన్ నెలలో 2, 3 తేదీలలో అయితే మాత్రం వీరికి కొద్దిగా ఏదైనా ఒక పని ఆచితూచి అడుగు వేయాలి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టే దాంట్లో కూడా వీరికి అనుకూలమైన సమయమైతే ఈరోజు కొంచెం కాదనమాట. అలాగే ఖర్చులు వీరు చాలా వరకి నియంత్రణ అయితే చేసుకోవాలి. అలా చేసుకోకపోతే వీరికి పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు వీరు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఏదైనా ఒక కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా, లేదా ఏదైనా ఒక కొత్త రంగాల్లో వీరి అభివృద్ధి జరగాలి అని అనుకున్నా, అయితే వీరైతే కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.
అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న ప్రమాదాలు కొంచెం అనుకోని విధంగా కొద్దిగా జరిగే అవకాశాలు కొంచెం ఉన్నందువలన ఈరోజు వీరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చులు గూడా చాలా వరకు నియంత్రణ చేసుకోవాలి. ఈ సమయంలో వీరు ఆరోగ్యం పట్ల గూడా చాలా జాగ్రత్తగా ఉండంటే మంచిది. మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు శాంతమైన సంగీతం లేదా ధ్యానము వంటివి వీరైతే చేసుకోవాలి. ఇంకా వీరు గనక చూసుకున్నట్లయితే చదువుకునే వారిలో వీరికి ఒక అత్యధికంగా మంచి స్థితిలోకి వెళ్ళే జాతకాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఇక విదేశీ ప్రయాణాలకి ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే, వీరికి కూడా విదేశాల్లో కూడా ఒక మంచి అభివృద్ధి అయితే జరిగే అవకాశాలైతే కొంచెం ఉన్నాయన్నమాట. అలాగే వీరికి పెళ్లి కాని వారికి కూడా కొంచెం శుభవార్తలైతే కొంచెం కనిపిస్తున్నాయి. ఒక 3 నెలలు ఆగితే వీరికి శుభకార్యాల్లో ఒక మంచి గుడ్ న్యూస్‌లైతే వస్తాయి. అలాగే బంధువులు కూడా వీరికి సహకారంగా నిలబడే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువలన వీరు కొంచెం ఏ పని చేస్తున్నా గాని ఈ 2 రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా చేస్తే మంచిది. ఇక మనం చూసుకుంటే వీరికి ఒక స్త్రీ వల్ల గాని, ఇద్దరు స్త్రీల వల్ల గాని వీరికైతే ఒక మంచి అదృష్టమైతే రాబోతుందని మనం అనుకోవాలి. అసలు ఎలాగా, ఏంటి ఆ అదృష్టం అనేది చూసినట్లుగా అయితే మనకి ఇది వీరికి ఈ స్త్రీ ఎదురు రావటం వలన గాని, లేదా ఈ స్త్రీ ఉదయాన్నే లేచి మొహం చూడటం వల్ల గాని వీరికి బాధలు తొలగిపోయి, వీరు వెళ్ళే పనిలో మంచి అదృష్టంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అసలది ఆ స్త్రీ ఎవరో కాదండి. అది ఒక మీ ఇంటిలో మీ అమ్మగారు అయినటువంటి ఒక స్త్రీ మాతృమూర్తి కానీ, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి అయ్యుండొచ్చు. ఈ ఇద్దరు లేదా మీ యొక్క సంతానం మీ గర్భాన జన్మించినటువంటి మీ కూతురు కావచ్చు. వీళ్ళ ముగ్గురిలో ఎవరైనా కానీ మీకు ఇంటికి మీ ఎదురు రావటం వలన మీరేదైనా ఒక పని చేసేటప్పుడు వాళ్ళు ఎదురొచ్చినా లేదా ఒక పని సలహా వాళ్ళ ద్వారా మీరు తీసుకువెళ్ళినా కూడా మీకు ఖచ్చితంగా మీకు ఒక అద్భుతమైన శుభ ఫలితాలైతే కలుగుతాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసలు కుంభరాశి వారు స్త్రీలను చాలా గౌరవించాలి. ఎందుకంటే వీరికి కుంభరాశి వారిలో స్త్రీలకి వీరొక ప్రత్యేకత ప్రాధాన్యతనివ్వాలి. ఆవిడ చేత మీరు ఇంటి యజమాని చేత గాని, ఇంటికి అమ్మగారి చేత గాని మీరైతే వారి కళ్ళమ్మట నీరైతే పెట్టించకూడదు. వారి మనసునైతే బాధ పెట్టకూడదు. ఇలాగ మీరు గనక జాగ్రత్తగా చూసుకున్నట్లుగైతే కుంభరాశి వారైతే ఒక అత్యధికంగా ఒక అద్భుతమైన స్థాయిలో అయితే వీరైతే నిలబడతారు. వీరు ఊహించిన స్థితిలో అయితే వీరైతే వెళ్తారు. వీరికి ఏదైనా ఒక పనిలో గాని, ఏదైనా ఒక దాంట్లో గాని వీరికేదైనా సమస్యలు ఎదురవుతున్నట్టుగా అనిపించినట్లుగా అయితే వీరు కొద్దిగా ఆహ్, నల్ల మినుములు దానం చేయడం మంచిది. అలాగే శని మహాత్ముడికి ఆయిల్‌తో అభిషేకం చేయడం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది వీరికి. వీరు చూసుకున్నట్లుగైతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన వీరికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యములు వీరికైతే ఖచ్చితంగా జరుగుతాయి. ఈ గ్రహ దోషాల నివారణకై మీరు ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయాలి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మీరైతే మా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండండి. నమస్తే.